తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదండి. శ్రీ విద్య ఉపాసకురాలు, అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు. అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అనమాట. తెలుసుకుందాం, వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారమ్మా? చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది. ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా. మా శ్రీచక్రంలో 4వ ఆవరణ, 4వ ఆవరణ విశిష్టత ఏంటి అసలు? ఇక్కడ ఎవరెవరు కొలువై ఉంటారు? మనం ఎలా ముందుకి వెళ్ళగలం? ఆ 4వ ఆవరణ ఏంటి అంటే ఇక్కడ 14 త్రికోణాలు ఉంటాయి. 14 త్రికోణాలు ఏంటి అంటే 14 బోనాలు. ఇందాక చెప్పుకున్నాం కదా, మీరు వినే ఉంటారు. అతల వితల తలాతల రసాతల భూతల భోర్లోక ఈ 14 అక్కడ ఉంటాయి. ఈ 14 లోకాలు ఎప్పుడైతే అక్కడ ఉన్నాయో అది మన స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే కంపారిజన్. ఇది ఎప్పుడు ఏం చేస్తుంటే పక్క వాళ్ళందరితో పోల్చుకోమంటుంది. పోల్చుకుని ఊరుకుంటున్నావా, వాళ్ళతో పోటీ పడతాం. ఎందుకంటే పోల్చుకున్నా ఉంటుంది. ఎప్పుడైతే పోటీ పడామో కొన్నిట్లో ఏం చేస్తున్నాం, నెగ్గుతున్నాం, కొన్నిట్లో ఓడిపోతున్నాం. నెగ్గినప్పుడు నాకంటే హీరో లేరు, ఓడిపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం. ఈ బాధ ఎవరికి? ఎవరినైతే దగ్గర నుంచి ఓడిపోయాం వాళ్ళ గురించే బాధపడుతున్నాం. అంటే ప్రకృతికి ఒక ధర్మం ఉంది, నువ్వు ఏదిస్తే నీకు అదే రిటర్న్ ఇస్తుంది. నువ్వేం చేస్తున్నావు, ఎవరినో చూసి ఏడుస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఆ ఏడుపంతా ఎవరికి వస్తుంది? ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ గా ఏడుస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అటు వెళ్ళేసరికి ప్రకృతిలోకి అన్లిమిటెడ్ అయిపోతుంది వ్యాపక చైతన్యం. అప్పుడు ఏమవుతుంది, బోల్డ్ అంత ఏడుపు మనకి వెనక్కి వస్తుంది. అంటే అసంతృప్తి. అందుకనే మన దగ్గర ఎన్నున్నా ఏదో ఒకటి లేదు. ఆ లేనిది ఏంటి అంటే నన్ను నేను చూసుకోవటం లేదు, పక్క వాళ్ళందరినీ చూస్తున్నా. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.